270 ఎకరాల తాకరారు, 5,000 కోట్ల బిగ్ దందా. రావల్కోల్ గ్రామంలో ఉన్నటువంటి భూములని గోల్మాల్ చేసినటువంటి ప్రయత్నం జరుగుతుంది. భూమంత్రులు అంటే మంత్రం అంటే ఇక్కడ భూమంత్రులు అంటే మంత్రులే కీలకంగా ఉన్నారు ఈ స్కామ్లో అని చెప్పకనే అర్థమైపోతూ ఉంది. చుమంత్రకాళి అంటాం కదా, ఆ మాదిరిగా క్యాప్షన్ పెట్టారు భూమంత్రకాళి అని చెప్పేసి. గ్రేజింగ్ ల్యాండ్స్ చుమంత్రం చేసేస్తున్నారని రాస్తున్నారు. ఇవి పహానీ నక్కల్లో ఏ విధంగా మారినటువంటి విషయాలను కూడా మార్చారు. నెంబర్ 2 మంత్రి పేషి కేంద్రంగా సాగిన భూ స్కామ్. నెంబర్ 2 అట. నిన్నటిదాకా నెంబర్ 1లో ఉన్నారు, ఇప్పుడు నెంబర్ 2లో కూడా చేరారు. నెంబర్ 1 నెంబర్ 2లు కలిసి స్కామ్ చేయబోతున్నారా? ఏం జరగబోతుంది? పచ్చిక బయలులో పెద్దల మేత. పచ్చిక బయలు అంటే తెలుసు కదా, మంచిగా చెట్లు ఆకులు గడ్డి అలా పెరుగుతూ ఉంటాయి. పచ్చిక బయళ్ళు అవి ప్రకృతి సౌందర్యకరంగా ఉంటుంది. సహజంగా అట్లాంటి అంటే ఊరికనే గడ్డి మొలిచేటువంటి ప్రాంతాలు కానీ, అట్లాంటి అడవి ప్రాంతం కానీ, లేదా ఊరి పడాబడి ఉండే భూముల్లో అవి కాస్త పంట వర్షం వచ్చినప్పుడు ఆ టైంలో సమయంలో చిన్న చిన్న గడ్డి కానీ అట్లాంటివి మరుస్తుంటే, పచ్చిక బయళ్ళు మరుస్తుంటే కొంతవరకు ఏం చేస్తారంటే ఆనాడు అంటే నిజాం రాజుల కాలన అంటే 400 సంవత్సరాల నుంచి, అంతకుముందు కూడా కాకతీయుల కాలంలో కానీ, సహజంగా కాకతీయ కాలంలో కన్నా ఎక్కువ నిజాం రాజుల పాలనలో ఆ భూములని వ్యవసాయం చేసుకునే వాళ్ళకి కానీ, పశు సంపద పోషించుకునే వాళ్ళకి ఉచితంగా రాసి ఇచ్చేవారు. మీరు ఆ ఎకరాలు ఆ దక్షిణ భాగం ఉన్నటువంటి లేదా పలానా గ్రామంలో ఉన్నటువంటి ఆ శిఖం భూమిలో ఉన్నటువంటి వాటిని మీరు ఏదైతే రాజుగారి అంటే నిజాం రాజుకి కనుసన్నల్లో వాళ్ళు ఏదన్నా సేవ చేసి ఉంటే వాళ్ళ మీద దయాదాక్షిణాలు ఉంటే అట్టి వ్యక్తులకు లేదా బలహీన వర్గంగా జరిగి దీనస్థితిలో ఉన్నటువంటి వాళ్లకు ఉదారంగా ఇచ్చినటువంటి భూములు అవి ఏమిటంటే అక్కడ మీరు పశువులు పోషించుకోండి, లేదా ఒక వర్షం వచ్చినప్పుడు లేదా క్రాఫ్ట్ వర్క్. ఇప్పుడు నిన్న మొన్న జరిగింది అదే కదా, కోడి చెరువు సంఘటన జరిగింది కూడా అదే. కోడి చెరువులో పవన్ కళ్యాణ్ కబ్జా చేసినటువంటి భూమి అంటే డబ్బులు పెట్టి కొన్నాడేం కానీ అది కబ్జా కిందకనే భావించవచ్చు, అది చెరువు భూమి కాబట్టి. అక్కడ ఏంటంటే ఆ చెరువులో నీళ్లు ఉంటాయి, నీళ్ళ శాతం కొంచెం తగ్గినప్పుడు చెరువు దగ్గరికి ఉన్నటువంటి భూమిలో ఆ నీటి శాతం ఉంటుంది కాబట్టి అక్కడ పంట పండే అవకాశం ఉంటుంది. ఊరికి ఎందుకు పోనీయాలని చెప్పి ఆ గ్రామంలో ఎవరైనా పేదవాళ్ళు ఉంటే, ఆసక్తి కాని వాళ్ళు ఉంటే అక్కడ ఒక పంట వేసుకొని కావలసినటువంటి పంట పండించుకొని తానొక తిని వీలైతే ఆ గ్రామానికి 1 బస్తో 1/2 బస్తో రూపంలో ఇచ్చేటువంటి సాంప్రదాయం ఉండేది. అట్లా ఉచితంగా ఇచ్చేవారు. కాలక్రమేమే అట్లా ఎవరైతే చేసుకుంటున్నారో వాళ్ళ కుటుంబానికి కొన్ని హక్కులు అంటే కాలక్రమేణలో హక్కులు వస్తాయి, యాజమాన్య హక్కులు రావు. అంటే ఇంకెవరో పంట పండించుకోకుండా ఆ కుటుంబం వాళ్ళు పండించుకునేట్టు విధానం ఉంటుంది. కాలక్రమే వాటి మీద పట్టా ఉంటుంది. ఆ పట్టా అర్థం ఏంటంటే వాటికి వినియోగ హక్కు మాత్రమే ఉంటుంది, అమ్మకం హక్కులు ఉండదు, యాజమాన్య హక్కు ఉండదు. ఇట్లాంటి వాటిని పట్టా భూములు అంటారు. ఆ పట్టా భూములు ఆధారంగా చేసుకొని ఇప్పుడు దందాలు చేస్తూ, వ్యాపారాలు చేస్తూ, రియల్ ఎస్టేట్ శిఖరాలు ఏర్పాటు చేస్తున్నటువంటి బకాసురులు రాజ్యం వెళుతున్నటువంటి ఈ రోజుల్లో తెలంగాణ గడ్డ మీద ఉన్నటువంటి హైదరాబాద్ పరిసర ప్రాంతంలో ఉన్నటువంటి వ్యవసాయ భూములు, చెరువు భూములు, ఇట్లా శిఖం భూములు లేదా వ్యవసాయానికి దానం చేసిన ఇనాం భూముల మీద కన్నేసి కబంధ హస్తాలు ఏదైతే డేగాస్తాలతో పెట్టుబడిదారులు ముఖ్యంగా రాజకీయ నాయకుల ముసుగులో ఉండి పెట్టుబడిదారులు రాజకీయ ముసుగులో ఉండి రాజకీయ నాయకులు పెట్టుబడి రూపంలో మారి భూమి కబ్జాలని ఏ తేరా ఏ మేరా అంటూ మీకు ఈ గ్రామంలో ఒక మంత్రి ఈ గ్రామంలో తనకు తెలిసినటువంటి ఒక ఉత్తర హైదరాబాద్ పంచుకుంటుంటే ఇంకొక ఆయన తూర్పు హైదరాబాద్ పంచుకుంటుండే. ఇట్లా హైదరాబాద్ పరిసర ప్రాంతాలు మొత్తం భూములు రాజకీయ నాయకులు ముఖ్యంగా అధికారంలో నాయకులు ఇప్పుడు మంత్రులు బాగా చేస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. నిరంతరం అంటే ప్రతి 3 నెలలకు 2 నెలలకు ఇట్లాంటి పెద్ద స్కామ్లు బయటకు వస్తూనే ఉన్నా ఇంకా కొనసాగుతూ ఉంది, సీరియల్లా కొనసాగుతున్నాయి. ఇంకా భూములు మిగలలేదేమో. చివరికి హైదరాబాద్ నగర శివార్లో ఉన్నటువంటి భూమి గ్రామం పేరు రావల్కోల్ గ్రామంలో జరిగినటువంటి ఈ భూమి స్కామ్ వివరాలు ఇక్కడ చదువుదాం.
1954-55 కస్రా పహానీలో పచ్చిక బయలుగా నమోదు. కస్రా పహానీ అంటే అక్కడ అప్పుడు పచ్చిక బయలు అంటే ఊరికనే మా గడ్డి చెట్లు పూలు అట్లా పెరుగుతున్నటువంటి భూమిగా, అంటే అది పడాబడిన భూమి కాదు, పంట పండుతూ ఇంతో అంత వ్యవసాయానికి అనుకూలంగా ఉంది, అది ప్రకృతి సిద్ధంగా ఏర్పడిన పచ్చిక బయళ్ళ భూమి, అది ఎవరి సొంతం కాదు, ఆ గ్రామానికి సొంతము, లేదంటే నానాడు నిజాం ప్రభుత్వానికి, లేదా ఇప్పుడు అమల్లో ఉన్న 1954-55 ప్రాంతంలో అయితే మన తెలంగాణ ప్రభుత్వము లేదా హైదరాబాద్ స్టేటు లేదా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే ఏ ప్రభుత్వం అయితే ఆ ప్రభుత్వానికి చెందిన ఆస్తుగా భావించాల్సి ఉంటుంది. సాగుకు అనుకూలంగా లేని కంచె గ్రేజింగ్ ల్యాండ్గా నిర్ధారణ. ఉమ్మడి రాష్ట్ర భూములకు ఓఆర్సీలు 2003 రద్దు అయ్యాయి. ఆక్యుపెన్సీ హక్కులు అంటారు వాటిని ఓఆర్సీలు. 2003 అంటే 2003 వరకు 1954 నుంచి 55 వరకు వాటికి ఆక్యుపెన్సీ అంటే అది చెప్పాక ఎవరైతే ఏ కుటుంబం అయితే ఆ వినియోగించుకుంటున్నారో ఆ వాళ్ళకు ఆక్యుపెన్సీ మీరు వినియోగించుకుంటున్నారు కాబట్టి వాళ్ళకు ఆక్యుపెన్సీ రైట్స్ సర్టిఫికేట్ ఉంటుంది. ఆ ఓఆర్సీ సర్టిఫికేట్ని కలిగి ఉన్నటువంటి వాడిని రద్దు చేసేస్తుంది. మీకు ఓఆర్సీ లేదు అని చెప్పేసి రద్దు చేసినటువంటి ఎందుకు ఓఆర్సీ అని రద్దు చేశారు అని అంటే ఈ విషయంలో ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ ఎందుకు రద్దు చేశారంటే మీరు వినియోగం చేసుకుంటలేరు, అంటే అక్కడ వ్యవసాయం పండిస్తలేరు, పచ్చిక బయలను పండించుకుంటలేరు, వాడుకుంటలేరు కాబట్టి పడాబడింది కాబట్టి పడాబడిన భూమి మీకు వినియోగించుకునే హక్కు లేదు, మీకు వినియోగం లేని హక్కు లేనటువంటి దానికి మీ వినియోగ సర్టిఫికేట్ ఎందుకు ఇవ్వాలని చెప్పేసి 2003లో రద్దు చేయబడింది. 2003లో ప్రభుత్వం ఎవరితో గుర్తుందా? 2003 గౌరవనీయునటువంటి శ్రీమాన్ చంద్రబాబు నాయుడు గారి పాలన అనుకుంటున్నాను నేనైతే, అదే ఎక్కువ శాతము. అప్పుడు సారు వారి మరి మనకు తెలుసు కదా 2003లో వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు తెలంగాణ భూములను ఏ విధంగా కబ్జా చేశారో, దానం పేరు మీద, ధర్మం పేరు మీద, ధార్మికత పేరు మీద ఈ తెలంగాణ భూములు 1951 ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన కానించి దారుణంగా ఈ భూములు అంటే మేము కండ్ల ఆపరేషన్ చేస్తాం, ఉచితంగా కండ్ల ఆపరేషన్ చేస్తామని 4 ఆపరేషన్లు చేసి దోషుడు సహాయం చేసి చిటికటి సహాయం చేసి దోషుడు భూములు దోచుకున్నటువంటి మేము క్యాన్సర్ చేస్తాం, కంటుకు చేస్తాం, ముక్కుకు చేస్తాం, మూతుకు చేస్తాం, మీ చిత్రాలు పరిమిస్తాం, చివరికి మేము అన్నమయ్య పాటలు పడతామని కూడా చెప్పి కూడా హైదరాబాద్ మాదాపూర్ భూములని కబ్జా చేసినటువంటి విధానం మనం చూస్తూనే ఉన్నాం కదా. ఆ పాలన జరిగినటువంటి దోపకం, సీమాంధ్రుల పాలన జరిగిన దోపకం మామూలు దోపం కాదు. దానం పేరు మీద, ధార్మిక పేరు మీద కూడా దోచేశారు, అమాయకుల భూములు దోచేశారు. మనం చెప్తూనే ఉంటాం, మన గోరెటి వెంకట గారిని చెప్తూనే ఉంటారు, తోలు చెప్పులు చేతిలో ఒక కర్రే వెంట ఒక బర్రెతో వచ్చి ఈరోజు ఊరికి గ్రామానికి ఏ విధంగా ఆకులు మేకులై కూర్చున్నారో మనం చూసాం. అట్లాంటి టైంలోనే 2003లోనే అది ఉమ్మడి రాష్ట్ర భూములలో ఓఆర్సీలు రద్దు చేసి సాగుకు అనుగుణంగా కంచె గ్రేజింగ్ ల్యాండ్గా నిర్ధారించారు. భూముల క్లియరెన్స్ కోసం ప్రత్యేకంగా ఆర్డీఓ ఇక్కడ ఉంది మిత్రులారా. ఆర్డీఓ బ్యూరోక్రాట్స్ మీద ఎప్పటి నుంచో చాలాసార్లు చెప్తుంటారు, ఐపీఎస్ ఆఫీసర్లారా, ఇంటలెక్చువల్స్లారా, మీ మెదళ్ళు ఏమై ముద్దుబారిపోతూ ఉన్నాయా? మీరు కష్టపడి రేయింబాలు కష్టపడి అన్నం లేకనో నిద్ర లేకనో కరెంటు వసతులు లేకుండా వీధి దీపాల కింద కూర్చొని చదువుకొని, ఎవరో ఆర్థిక సాయం చేస్తే చదువుకొని, ఎక్కడో అక్కడ అంటే గురుకుల పాఠశాలలో లేదా వసతి గృహాల్లో చదువుకున్న వాళ్ళకు కూడా ఈరోజు ఇట్లాంటి అక్రమాలకు ధర తీస్తుంటే ఏమి అయిపోతుంది ఈ దేశం? ఎటుపోవాలి? ఈ వ్యవస్థని చాలా జాగ్రత్తగా, చాలా మహోన్నతమైనటువంటి దార్శనికుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఒకవైపు ఇంటలెక్చువల్స్ని అంటే మేధావులని భాగస్వామ్యం చేస్తూ, అదే మొదటి చాలాసార్లు చెప్తాం, పార్లమెంట్లో రెండు భాగాలు ఉంటాయి, ఒకటి లోక్సభ, ఇంకోటి రాజ్యసభ ముఖ్యంగా పూర్తిగా మేధావుల సభగానే పరిగణించాల్సి వస్తుంది. ఇక్కడ కూడా అసెంబ్లీలో కూడా అసెంబ్లీ కింద ఎమ్మెల్సీల సభ కూడా అది కూడా మేధావుల సభ అనే చెప్పాలి. ఎందుకంటే ఒక చట్టం చేస్తున్నప్పుడు ఈ ఎమ్మెల్యేలు ఈ ఎంపీలు కూర్చొని చట్టం చేస్తే వీళ్ళు రాజకీయ నాయకులు స్వార్థంతో వేరే విధంగానో అంటే అక్షర జ్ఞానం కూడా అక్కర్లేకుండా అర్హత ఉంది ఎమ్మెల్యేగా ఎంపీగా పోటీ చేయడానికి, కాబట్టి ఎక్కడైనా పొరపాటు జరిగే అవకాశం ఉంది అనే ఉద్దేశంతో మేధావులు కూడా ఈ చట్టసభల్లో ఉంటే, మేధస్సుతో తోడై ఉంటే సంక్షేమం కానీ దేశ ప్రగతి కానీ
ప్రజ్వలితుందని చెప్పి అందుకే టీచర్ల నియోజకవర్గం నుంచి కొంతమందిని ఇట్లా టీచర్లు, పట్టభద్రులు, డిగ్రీ చదువుకున్న వాళ్ళు, పీజీ చదువుకున్న వాళ్ళ నుంచి ఇట్లా రకరకాల సాహిత్య కళల గురించి, దేశం గురించో, రాష్ట్రం గురించో, సమాజం గురించే సమాజ సేవ చేసిన వాళ్ళకి ఇప్పుడు అదే కదా సమాజ సేవ చేశారని చెప్పి అజారుద్దీన్ గారికిను మన కోదండరాం సార్కిను వాళ్ళు సామాజిక సేవ చేశారని చెప్పేసి, లలిత కళలు ఏదో చేశారని చెప్పి వాళ్ళకి ఆ కోటాల ఎమ్మెల్సీ ఇచ్చిన అవి చెల్లవని చెప్పి అందుకనే కదా కోర్టుకు వెళ్ళింది. అంటే ఇట్లా చేస్తున్నా కూడా ఇట్లాంటి దుర్మార్గమైనటువంటి ఈ బ్యూరోక్రాట్స్ ఎంఆర్ఓ తీరా అతనికి అంటే 6 నెలలు 3 నెలల ముందో రిటైర్ అయిన ఎంఆర్ఓని తీసుకొచ్చి అక్కడ కూర్చోబెట్టి ఆయనతోటి లీలలు జరిపించారు. అంటే ఇక్కడ 5,000 కోట్ల కుంభకోణం, రేపు రిటైర్మెంట్కి వచ్చేది ఆయన అంటూ 5 లక్షలు 10 లక్షలు నాకేమవుతాయి, వీళ్ళు ₹1,00,00,000 ఇస్తారు కదా అని చెప్పి అనుకున్నాడేమో. కానీ ఈ వృద్ధాప్యంలో ఇట్లాంటి కేసు అవుతే నువ్వు జైలు శిక్ష అనుభవించాల్సి వస్తుంది. కాబట్టి ఇట్లాంటి అధికార నాయకులకు మీరు అత్తాసులు పలకకండి, మీరు వృద్ధాప్యంలో ఇబ్బందులు పడకండి. మీరు జైలుకి వెళ్తే, చిప్పకుడికి వెళ్తే మీ వృద్ధాప్యం నుంచి ఆరోగ్య సమస్యతో